మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు టీడీపీ నేతలు సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఆంధ్రప్రదేశ్ ని మరో బీహార్ లాగా చేయాలని వైసీపీ చూస్తుందని మండిపడ్డారు సోమిరెడ్డి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్ చేసిన అరాచకం అంతా ఇంతా కాదన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తుందని నాగేశ్వరరావు బెట్టింగులు కట్టాడని, తీరా వైసీపీ అధికారంలోకి రాకపోయేసరికి ఆత్మహత్య చేసుకుంటే ఆ అంశాన్ని కూటమి ప్రభుత్వానికి అంటగడుతున్నారని మండిపడ్డారు. మరోవైపు ప్రజలు 11 సీట్లు ఇచ్చినా వైసీపీకి ఇంకా సిగ్గు రాలేదని, ఇప్పటికైనా జగన్ తప్పు తెలుసుకోవాలని సూచించారు గంటా. చంద్రబాబు నాయుడు జూన్ 12, 2024 ఆయన ముఖ్యమంత్రి. జూన్ 4వ తేదీ రిజల్ట్ వచ్చింది. ఆయన బెట్టింగ్లు కట్టాడు. ఎవరిని నమ్మి కట్టాడు? నిన్ను నమ్మి కట్టాడు. నీ వైసీపీ కార్యకర్త నువ్వు వైనాట్ 175 అంటే నమ్మి డబ్బులు పోగొట్టుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. నేను ఒక్కటి అడగకుండా పోలీస్ హరాస్మెంట్ అన్నావు. పోలీస్ ఏమన్నా అతన్ని జైలుకి పంపించాడా? అక్రమంగా అరెస్ట్ చేశారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు ఉండాలని నువ్వు కోరుకోవటంలే. కడప ఫ్యాక్షనిజం రాష్ట్రం అంతా తేవాలని చెప్పి కోరుకుంటున్నావు. నీ కడుపు మంట. నీ 11 సీట్లు ఇచ్చినా బుద్ధి రాలే. ఇప్పటికైనా సరే ప్రజలు 151 సీట్ల నుంచి ఎందుకు 11 సీట్లకి మనకి దిగజార్చారు అనేది సమీక్ష చేసుకొని ఏమైనా రెక్టిఫై చేసుకుంటే రాజకీయ పార్టీకరిస్తూ మనుగడ సాగిస్తారు. అంతేకాకుండా ఎట్లా ఉంటే నేను చెప్పినట్టుగా అది మునిగిపోతున్న పడవ కాదు, మునిగిపోయిన పడవ వైఎస్ఆర్ పార్టీ. చరిత్రలో మళ్ళీ చదువుకోవాలి. ఫలాని ఈ కాలంలో వైఎస్ఆర్ పార్టీ ఉండింది, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలా ఉండాడు, 151 సీట్లు 11 సీట్లకు వచ్చింది, ఆ 11 సీట్ల నుంచి ఇలా వచ్చి ఇలా అయిపోయిందని ఒక చరిత్రలో అయిపోయింది. ఎప్పటికైనా నా మారికి కనీసం ఎందుకు ఇలా ఇచ్చారు ప్రజల తీర్పు? ప్రజలు ఎప్పుడు వాళ్ళ తీర్పును అపాసం చేయకూడదు. మేము 2004లో ఓడిపోయాం, మళ్ళీ మనం ఓడిపోయిన తర్వాత మేము ప్రజలకి వెళ్ళి మేము ఏం తప్పు చేసామో తెలుసుకున్నాం, ఎక్కడెక్కడ చేసామని చెప్పి రెక్టిఫై చేసుకున్నాం. మళ్ళీ ఈరోజు ఒక రీసౌండ్ మెజార్టీతో గెలిచాం. మళ్ళీ ఆ విధంగా లేకుండా ఇదేంటి ఇప్పుడు కూడా ప్రజలు తప్పు చేశారు, వాళ్ళు ఎందుకు నేను ఓడిపోయాను నాకు అర్థం కావట్లేదు, నా వీళ్ళు ఏమయ్యారు వాళ్ళు ఏమయ్యారు, ఏదో ఈవీఎంలు తప్పున్నాయి, లేకపోతే ఇంకోటి తప్పున్నాయి, మళ్ళీ రేపు మేము వస్తే అంతు చూస్తాం, నరుగుతాం. ఇది కాదు కదా ఒక బాధ్యత వ్యక్తులు మాట్లాడడం.